జై తెలంగాణ, జై జై తెలంగాణ ఈ నినాదం అసలు ఒక్కోసారి కూర్చొని చూస్తే ఏడుపు వస్తుంది. అమ్మ ఏమో ఆడు ఇంటికాడు ఉండి ఏనా ఏంద్రా కథ అంటాడు. ఏముందమ్మా ఏం చెప్పాను నీకు, ఇంటికి రారంటే ఏమొచ్చి ఏం చేయాలి ఇంటికి పోయి అన్న. నాకు కొద్దిగా ఎమోషన్ అవుతుందా. అందరిలో ప్రశ్నించే తత్వం అనేది చనిపోయిందండి. నేనైతే అసలు మార్క్స్ ఇవ్వాలని లేదండి, ఎందుకంటే అంత బాధ ఉంది. ఇప్పుడు పొద్దున ఈరోజు మా అమ్మ పప్పుచారు వండితే సాయంత్రం కూడా మేము అదే తింటున్నాం అన్న. 3 పూటలు ఇది మేము అభివృద్ధి చెందినట్ట? ఎవడో అభివృద్ధి చెందింది, మీరు అభివృద్ధి చెందారు. ఒక పక్క కేసీఆర్ అన్న మన రైతులకు చేశాడేమో, ఇప్పుడు అన్నొస్తే రేవంత్ అన్న దగ్గరకు వస్తే లేదు. అనిపిస్తలేదు. ఐటీ అంటారు, అది ఐటీ వాళ్ళంతా అదర్ స్టేట్ నుంచి వచ్చి వాళ్ళు పుల్ అవుతున్నారు తప్ప మన స్టేట్ విద్యార్థులకు ఏం దొరకట్లేదు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆందోళన మనం బ్లేమ్ చేయనీకుండే. ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్డిస్, అక్కడ చూసుకున్నట్టే కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం నడిపించింది, వాళ్ళే సంపాదించుకుంటారు. కానీ ఈ రోజు మా ప్రాణాలతో ఏర్పడిన తెలంగాణ మా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అనమాట. ఇంతమంది సాక్రిఫైస్ చేస్తారు, లైఫ్ సాక్రిఫైస్ చేస్తారు, అన్ని చేశారు. ప్రతి ఒక్కరం మనది రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఉన్న గవర్నమెంట్ను ప్రశ్నించడం మొదలు పెట్టాలి. ఉద్యోగాలు లేవు, గత ప్రభుత్వంలో లేవు, ఇప్పుడు ప్రభుత్వంలో లేవు. జై తెలంగాణ, జై జై తెలంగాణ ఈ నినాదం, ఈ ఒక్క నినాదం తెలంగాణకి విముక్తి కలిగించింది. 12 ఏళ్ల పాటు కొత్త రాష్ట్రం ఎలా ఉంది, ఈ క్యాంపస్ నుంచి మొదలైన విద్యార్థుల ఉద్యమమే ఈరోజు తెలంగాణ రావడానికి కారణమైంది. పుష్కర కాలం గడిచిపోయింది తెలంగాణ వచ్చి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓయూ విద్యార్థులు కొత్త రాష్ట్రం మీద వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది? 12 ఏళ్ల కాలంలో ఇక్కడ ఉద్యమాల్లో లాఠీ దెబ్బలు తిన్న విద్యార్థులు ఏమంటున్నారు? నిజంగా కొత్త రాష్ట్ర పాలనలో వాళ్ళకేం ఒరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఏం కోరుకుంటున్నారు? ఈ 12 ఏళ్ల కొత్త రాష్ట్రం మీద మీ ఒపీనియన్ ఏంటి, విద్యార్థుల ఒపీనియన్? యాక్చువల్లీ మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళ సంగతి ఇంకా దేవుడేరుగా. మాకు కావాల్సిందే నియామకాల విషయంకి వస్తుంది. ఆ గవర్నమెంట్ ఒక 50,000 వేసినని చెప్పేసి అది పోయింది. ఈ గవర్నమెంట్ మేము వచ్చినాక 2 lakhs జాబ్స్ వేస్తాం, ఫిల్ చేస్తామని చెప్పేసి అన్నారు. గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. ఈ పాటికి జాబ్స్ వేసిందా, పెద్ద నోటిఫికేషన్ ఏదైనా వచ్చిందా అంటే లేదు. లేదు డిఎస్సిలో 3,000 6,000 యాడ్ చేసిరని ఎప్పటికి చెప్పుకుంటారు. కానిస్టేబుల్ జాబ్లు వస్తాయి అంటారు, కానీ ఇప్పటివరకు ఏది లేదు. ఇలా ఎవరు రెస్పాన్సిబిలిటీ వీటికి? అన్ని వదులుకొని 3-4 years నుంచి ఇక్కడే ప్రిపేర్ అవుతూ ఉన్నాం. వీళ్ళు వేస్తామంటారు, వేసినని చెప్పేసి ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్లో ఒక 190 అని, మిగతా డిపార్ట్మెంట్లో మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక 2,000 1,000 అని చెప్పేసి అట్లా చిన్న నోటిఫికేషన్లు వేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఇక్కడ ముఖ్యంగా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, కానిస్టేబుల్ పీసీ కోసం కానీ డిఎస్సి కోసం కానీ అవన్నీ వేస్తారని చెప్పేసి మేము కోరి ఏరి తెచ్చుకున్న రాష్ట్రం ఈ ప్రభుత్వాన్ని. బట్ ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఏమీ పట్టనట్టు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని. ఇక్కడ విద్యార్థులకు జరిగిన అన్యాయం ఇప్పుడున్న నేతలందరికీ తెలుసు. ఏం కోరుకుంటున్నారో విద్యార్థులు అది తెలుసు. తెలిసినా కానీ ఎందుకు మార్పు రాలేదు ఈ 12 ఏళ్ల కాలంలో? కారణాలు ఏంటనుకుంటున్నారు? కారణాలు ఏంటంటే అందరిలో ప్రశ్నించే తత్వం అనేది చనిపోయిందండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా స్వార్థంగా ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఎవరి సౌలభ్యం కోసం వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. సో ఇక్కడ మనం ప్రతి ఒక్కరం మనది రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఉన్న గవర్నమెంట్ను ప్రశ్నించడం మొదలు పెట్టాలి. మనకు వాళ్ళు ఇస్తున్నారు ఏంది, ప్రజెంట్ ఇవ్వలేకపోతున్నారు. సో మనం నిలదీయాలి. అయిపోయిన తెలంగాణ రాష్ట్రానికి 10కి మార్కులు ఏమంటే అభివృద్ధిలో కానీ విద్యార్థులు జరిగిన న్యాయంలో కానీ మీరు ఎన్ని మార్కులు వేస్తారు? అవుట్ ఆఫ్ 10కి నేను ఒక 5 వేస్తానండి. మనం అగ్రికల్చర్ చూసుకుంటే కొంచెం డెవలప్మెంట్ కనిపిస్తుంది, కానీ మిగతా ఏ విషయంలో కూడా అంత డెవలప్మెంట్ కనిపిస్తలేదు. ఐటీ అంటారు, అది ఐటీ వాళ్ళంతా అదర్ స్టేట్ నుంచి వచ్చి వాళ్ళు పుల్ అవుతున్నారు తప్ప మన స్టేట్ విద్యార్థులకు ఏం దొరకట్లేదు అని నా ఒపీనియన్. సో వీళ్ళందరూ డిపెండ్ అయింది ఇట్లాంటి గవర్నమెంట్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్లో మన విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ కల్పించేటట్టు గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకోవాలని నా ఒపీనియన్. ఉద్యోగాలు లేవు, గత ప్రభుత్వంలో లేవు, ఇప్పుడు ప్రభుత్వంలో లేవు. విద్య విషయానికి వస్తే విద్యకు సరైన ఫండ్స్ పెట్టలేరు. పోయిన ప్రభుత్వం పెట్టలేదు, ఇప్పుడు ప్రభుత్వం పెట్టలేదు. ఎంతో కొంత ఆ అగ్రికల్చర్కు ఆ రైతు బంధు అవి ఇవన్నీ చేస్తున్నారు. దానికి ఎంఎస్పి లేదు. అక్కడ అగ్రికల్చర్ సెక్టార్కి ఎంఎస్పి లేదు, ఆ ప్రాపర్ రేట్స్ లేవు, వీటికి ఫర్టిలైజేషన్ లేదు, మెకనైజేషన్ లేదు. సరే ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ సెక్టార్కి వచ్చేసరికి ఐటీలో ఎంతసేపు ఆంధ్రాలో ఉన్నారు, వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు.
మన తెలంగాణ బిడ్డలకు, ఇక్కడ పుట్టిన బిడ్డలకు ఎంతసేపు కేటీఆర్ మొన్నటి వరకు ఇప్పుడు ఉన్న శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్లు అన్ని పెట్టుబడులు తీసుకొచ్చినాము, ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చినాము అని అంటాడు. తీసుకొచ్చిన పెట్టుబడులల్లా ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? ఎవరు లాభపడ్డారు? తెలంగాణ బిడ్డలు ఉన్నారా? లేరు. అగ్రికల్చరు అట్లా అయిపోయింది, ఇండస్ట్రీ ఇట్లా అయిపోయింది. ఇక ఉద్యోగాలు వేస్తారా అంటే వాళ్ళే లేరు, వీళ్ళే లేరు. మేము 60,000 వేసినాం, 70,000 వేసినామని వాళ్ళు అంటారు. మేము 50,000 ఇచ్చినాము, 70,000 ఇచ్చినామని వీళ్ళు అంటారు. 70,000, 50,000 ఇచ్చినప్పుడు ఇంత నిరుద్యోగం ఎందుకుంది? తెలంగాణ ఎడ్యుకేషన్ సెక్టార్లో బీహార్ తర్వాత లిటరసీ రేట్లో బీహార్ని ఒక అడుగు ముందుకేసి బీహార్ కంటే వెనుక నిలబడ్డదండి. పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కారణం కాదా? ఇక డెవలప్మెంట్ ఏముంది? ఇలా మార్క్స్ వేయడానికి ఏముంది? అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రులను మనం బ్లేమ్ చేయనీకుండే. ఆంధ్ర పాలకుల పెత్తనం వల్ల, ఆధిపత్యం వల్ల, వాళ్ళు మనం దోచుకోవడం వల్ల మనం నష్టపోయినామని. కానీ ఇప్పుడు కాళోజీ ఒక మాట అంటాడు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం బయట పాతి పెట్టండి, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతం లోపల పాతి పెట్టండి అని. ఈ వెలమ రెడ్డి కుటుంబాలను తెలంగాణ లోపల పాతరేస్తే తప్ప అభివృద్ధి కనబడదు, తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందరు. భౌగోళిక తెలంగాణ వచ్చింది, సమానత్వ తెలంగాణ సాధించుకోవాలి, బహుజనులు ఏకం కావాలి, నిరుద్యోగులు ఏకం కావాలి, మేధావులు ఏకం కావాలి. అభివృద్ధి లేదండి అసలు తెలంగాణలో. అండర్ డెవలప్ అయినా మనం ఇంకా డెవలప్ అవ్వలేమని. 12 రాష్ట్ర ప్రగతికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? మార్కులే లేవండి, మార్కులే లేవు. అసలు ఫెయిల్ అయిపోయారు. పాస్ మార్కులు వేయలేము పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. అసలు అభివృద్ధి అనేది జరగలేదని నేను లెక్కలతో సహా చెప్తున్నాను. ఒక నెంబర్ ఏం చెప్పాలంటే ఒక 2-3 కంటే ఎక్కువ వేయలేనండి నేను. పాస్ కూడా చేయలేను. 3 మార్కులు 3.5 వేస్తే పాస్ చేయొచ్చు వీళ్ళిద్దరిని, ఆ వెలమారెడ్డి ప్రభుత్వాన్ని. పాస్ కూడా ఒక 3-2 మార్కులు వేయగలుగుతాను నేను అంతే. ఒక విద్యార్థితో మాట్లాడారు. మీరండి, మీ పేరు? నా పేరు మహేష్ అండి. మీరేం చదువుతున్నారు? నా పిహెచ్డి కంప్లీట్ అయిపోయిందండి. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు దాటిపోయింది, ఒక పుష్కర కాలం దాటిపోయింది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, విద్యార్థులు పెట్టుకున్న ఆశలు, నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలు నెరవేరాయా? దీనికి సంబంధించి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? 10 కంటే మీ మార్కులు ఎన్ని? నేనైతే అసలు మార్క్స్ ఇవ్వాలని లేదండి, ఎందుకంటే అంత బాధ ఉంది ఇప్పుడు వాళ్ళకి. అసలు మనం తెచ్చుకున్నదే నీళ్ళు, నియామకాలు, నిధులు. ఆ నియామకాలు లేవు, నీళ్ళు అంటే అది తర్వాత. కానీ అందుకే నేనైతే అసలు పర్సంటేజ్ ఇవ్వలేను. ఇస్తే ఇట్లా 0 పాయింట్ తర్వాత ఇస్తా, కానీ నేను 1 తర్వాత ఏమి ఇవ్వాలంటారు. కొత్త రాష్ట్రానికి మరి 0%, 0 మార్క్స్ ఇస్తాను. 0నే అండి. ఆయన ఇచ్చిండు, ఆయన వేసిన అన్నాడు, ఆయన నేను ఇచ్చిన అంటుండు, అవి వేసినాయి. ఈయన నేను ఇచ్చిన అంటుండు. వీళ్ళిద్దరు ఏమిచ్చారో నాకు అర్థమైతే లేదండి. అంటే రాష్ట్రం తెచ్చుకున్నా కానీ ఉపయోగం జరగని పరిస్థితి ఈరోజు విద్యార్థులకి, నిరుద్యోగులకి, అందరికీ ఏం లేదండి. 0%. అసలు రైతులకు లేదు, విద్యార్థులకు లేదండి. ఇంకా కేసీఆర్ రైతులకు అదే చేసిన రోజు, కానీ 0% నేనైతే. జయంత్, రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు దాటిపోయింది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, విద్యార్థులు పెట్టుకున్న ఆశలు నెరవేరాయంటే అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు ఏంటి? తక్కువనా? 1-2 మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే కరెక్ట్ టైంకి ఇస్తలేరు. ఇప్పుడు సెంట్రల్ చూసుకున్నట్టయితే, సెంట్రల్ అయితేనేమో ఇయర్కి టైమింగ్స్ తోటి ఉంటాయి. స్టేట్ గిట్ అట్లా టైమింగ్ బట్టి వేస్తే స్టూడెంట్స్ గిట్ట మంచిగా ఉంటుంది, అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ప్రిపరేటర్లను చూస్తే మనకి ఒకసారి నోటిఫికేషన్ మిస్ అయింది అనుకో, మళ్ళీ ఎప్పుడు పడితే ఎన్ని సంవత్సరాలు చదవాలో అర్థం అవ్వట్లేదు. అట్లా చాలా స్ట్రగుల్ అవుతారు స్టూడెంట్స్, చాలామంది ఉన్నారు ఇందులో. సెంట్రల్ ప్రిపేర్ అవుట్ ఈజీ అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంతే, 1-2 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. దట్స్ ఇట్. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, నిధులు ఇవి పక్కన పెడితే నియామకాల విషయంలో విద్యార్థులకి ఏదైతే చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చిన నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందా తెలంగాణలో? లేదన్న, 100% లేదు. ఒక పక్క కేసీఆర్ అన్న మన రైతులకు చేశాడేమో, ఇప్పుడు అన్నొస్తే రేవంత్ అన్న దగ్గరకు వస్తే లేదు. పర్టికులర్ అటు చేస్తలేడు, ఇటు చేస్తలేడు. కావాల్సిందే ఎడ్యుకేషన్, ఇంకా రైతు, ఫార్మర్స్ 2 లేదు. పడిపోయి అంటే మీట్ అవ్వనట్టే ఎక్స్పెక్టేషన్స్. మరి ఎందుకు సాధించుకున్నట్టు 12 ఏళ్ల తెలంగాణ? అంటే వీళ్ళు దొరల పాలన కోసమా, లేదంటే మరొక వర్గాల పాలన కోసమా, వాళ్ళ కుటుంబాల బాగు కోసమా? ఏమనిపిస్తుంది? ఎంతమంది సాక్రిఫైస్ చేస్తారు, లైఫ్ సాక్రిఫైస్ చేస్తారు, అన్నీ చేస్తారు, వర్తి వస్తలేదు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు. ఇంకా ఇదొకటి చేయాలి, మార్పు రావాలి, ఇక తప్పదు. కొత్తలని ఎంపిక చేసుకోవాలి, అర్థం చేసుకుంటారు ఎట్లీస్ట్ వాళ్ళైనా. తీసేసేయాలి ఇలాంటి ప్రభుత్వాలని. ఇక్కడే ఉండి మేము లైబ్రరీలో చదువుకొని టైం వేస్ట్ అయిపోతుంది. అటు వేరే ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళలేము, ఇప్పుడు ఈ ఉన్న కాంపిటేటివ్ ఫీల్డ్ని వదిలి వెళ్ళలేము. అదే ఇబ్బంది అయిపోతుంది. ప్రత్యేకంగా మన రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది ఒక లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్నాం. మన ఉద్యోగాలు, మన నిధులు, మన ఆదాయాలు, మన డబ్బులు, మన లెక్కలు మనకు ఉండాలని. ఎందుకంటే చాలా రోజుల నుంచి అక్కడ దగ్గర ఒక 60 సంవత్సరాల నుంచి ఆంధ్ర పాలకులు ఇక్కడికి వచ్చి దోచుకొని తిని బలిసి వెళ్ళిపోయారు.
వాళ్ళు ఇక్కడికి ఉన్న వాళ్ళంతా గరీబులు అయ్యి ఇప్పటికీ కూడా ఇలానే ఉన్నారు. ఇప్పటివరకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. ఎన్ని రోజుల నుంచి అన్న అసలు ఒక్కోసారి కూర్చొని చూస్తే ఏడుపు వస్తుంది. అమ్మ ఏమో ఆడ ఇంటికాడు ఉండి ఏనా ఏంద్రా కథ అంటారు. ఏముందమ్మా ఏం చెప్పాను నీకు? ఇంటికి రారంటే ఏమొచ్చి ఏం చేయాలి ఇంటికి పోయి? అన్న నాకు కొద్దిగా ఎమోషన్ అవుతున్నా. అభివృద్ధి చెందడం అంటే ఏదో 4 రోడ్లు పెద్ద భవనాలు చేయటం కన్నా మనిషి యొక్క జీవన ప్రమాణ స్థాయి అభివృద్ధి చెందాలన్నా ఏం చేస్తాను? పొద్దున ఈరోజు మా అమ్మ పప్పుచారు వండితే సాయంత్రం కూడా మేము అదే తింటాను అన్న 3 పూటలు. ఇది మేము అభివృద్ధి చెందినట్ట? ఎవడో అభివృద్ధి చెందింది? మీరు అభివృద్ధి చెందారు, మీ వాళ్ళు అభివృద్ధి చెందారు, మేము కాదుగా. ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్డిస్, అక్కడ చూసుకున్నట్టే కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం నడిపించింది, వాళ్ళే సంపాదించుకుంటారు. కానీ ఈ రోజు మా ప్రాణాలతో ఏర్పడిన తెలంగాణ మా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు. అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 10కు ఒక 5 కూడా పడవు ఈ ప్రభుత్వానికి. ఒక 2 మార్కులు వేసడం కూడా తక్కువనే, వీళ్ళకు ఎక్కువనే. ఇది దీనిపైన ఇంకోటి మాట్లాడాలనుకుంటే 2 మార్కులు 10కి అవుట్ ఆఫ్ 10 2 మార్క్స్ ఇస్తున్నారు. ఎందుకు? కారణం ఏంటి? కారణం ఏంటంటే మన కోరికలు ఒకటి ఉంటే వీళ్ళు ఒక్కటి కూడా నెరవేర్చకుండా వీళ్ళ భోగాల కోసము తెలంగాణని అనుభవిస్తారు. కానీ మా రక్తంతో ఏర్పడినటువంటి తెలంగాణ మా ఆశయాలు నెరవేర్చలేదని నేను దీనిపైన. ఓయూలో చదువులు పూర్తి చేసుకుని బయటకు వస్తే మనకు ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగం దొరుకుతుంది, మన కొత్త రాష్ట్రంలో మన కాళ్ళ మీద మనం నిలబడి బతకగలం అనే ధైర్యం ఈ ప్రభుత్వం వాళ్ళు ఇవ్వగలుగుతున్నాయి 12 కాలంలో కొత్త రాష్ట్రంలో. అయినా మేనిఫెస్టో చూసుకున్నట్లయితే ఉద్యోగాలు ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు అవి ఇవి అన్నాడు. 2 లక్షలు ఏంది అసలు? ఎస్ఐ కానిస్టేబుల్ అనేది 2 సంవత్సరాలకు ఒకసారి వేయాలని ఉంటది. ఆ 2.5 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, ఇంకా దాని నోటిఫికేషన్ గురించి ఒక మాట కూడా ఎత్తుతలేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లుంది ఈ కాంగ్రెస్ పాలన. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ నినాదంతో రగిలిన తెలంగాణ ఉద్యమంలో 12 ఏళ్ల కాలంలో ఏం సాధించాము, ముఖ్యంగా విద్యార్థులకు ఏం ఒరిగింది అని ఇప్పుడు మనం విద్యార్థులతో మాట్లాడాము. వాళ్ళు మాటలు విన్నాము. కొంతమంది అయితే అసలు మార్కులే వేయలేము ఈ 12 ఏళ్ల అభివృద్ధికి అని చెప్పి కూడా చాలా ఆవేదనతో, ఆక్రోశంతో మాట్లాడుతున్నారు. శేష విపి దేశం, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.